హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహా క్రియేషన్స్. ఇక ఈరోజు స్టోరీ ఏమిటో చూడండి. ఒక అడవిలో పండ్ల చెట్టు దగ్గర ఒక ఉడత, కుందేలు స్నేహితులుగా ఉండేవి. అవి పగలంతా అడవిలో సంతోషంగా తిరుగుతూ సాయంత్రం అయ్యేసరికి తాముంటున్న చెట్టు దగ్గరికి వచ్చి విశ్రాంతి తీసుకుంటుండేవి. కుందేలు చెట్టు క్రింద ఉంటే ఉడత పైనుంచి పండ్లు కోసి కిందికి వేస్తుండేది. కుందేలు వాటిని తింటుండేది. ఇలా ఉండగా ఒకరోజు కుందేలు చెట్టు కింద నిలబడి, త్వరగా రా మిత్రమా ఆడుకుందాం అని తొందర చేసేసరికి ఉడత చెట్టు మీద నుండి వేగంగా దిగుతుండగా దాని కాలికి చెట్టు కొమ్మ తగిలి వేగంగా కిందికి పడటంతో కాలికి దెబ్బ తగులుతుంది. దాంతో కదలలేని స్థితిలో ఉన్న ఉడతతో కుందేలు, అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఉడత కాలు నొప్పి భరిస్తూ ఒక్కటే సాయంత్రం దాకా కుందేలు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ కుందేలు రాత్రైనా రాకపోవడంతో ఏమైందోనని ఉడత కంగారు పడుతూ ఉంటుంది. అలా రాత్రంతా ఉడత ఒక్కటే ఉంటుంది. తెల్లవారిన తర్వాతైనా కుందేలు వస్తుందేమోనని ఎదురు చూడగా అది రాదు. కానీ ఉడతకు మాత్రం ముందు రోజు నుండి ఏమి తినకపోవటంతో చాలా ఆకలిగా ఉంటుంది. చెట్టెక్కి పండ్లు కోసుకుందామంటే కాలు నొప్పి పెడుతుండటంతో ఎక్కలేకపోతుంది. అది అలా బాధపడుతూ అని అనుకుంటూ ఉండగా, మిత్రమా చాలా ఆకలిగా ఉందా అని మాటలు వినపడతాయి. ఎవరు మాట్లాడుతున్నారా అని ఉడత అటు ఇటు చూస్తుండగా, నేను మిత్రమా, నువ్వు ఎన్నో రోజులుగా నివసిస్తున్న చెట్టును మాట్లాడుతున్నాను. నువ్వు ఆకలితో బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. నీకు ఆకలి తీరే పరిష్కారం చెప్పమంటావా అని చెట్టు అడుగుతుంది. అప్పుడు ఉడత, మిత్రమా, రాత్రి నుండి కాలిగాయం, ఆకలి బాధ రెండూ భరిస్తూ ఒక్కదాన్నే ఉన్నాను. చెప్పు మిత్రమా, నన్నేం చేయమంటావో. మిత్రమా, నేను నీకొక మంత్రం చెబుతాను. అది నువ్వు 3 సార్లు తలుచుకున్నావంటే చెట్టు మీద ఉన్న పండు నీ ముందు రాలి పడుతుంది. అప్పుడు నువ్వు ఉన్న చోటు నుండి కదలకుండా పండును తినొచ్చు. కానీ ఈ మంత్రాన్ని వేరే ఎవరికైనా చెబితే వాళ్ళు బ్రతుకున్నంత వరకు మంత్రం నీకు ఉపయోగపడదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మంత్రాన్ని ఎవరికీ చెప్పకు అని చెట్టు అంటుంది. ఉడత సరే మిత్రమా, నేనెవరికీ చెప్పను అన్న తర్వాత చెట్టు ఉడతకు వినపడేలాగా ఒక మంత్రం చెబుతుంది. అప్పుడు ఉడత చెట్టు చెప్పిన మంత్రాన్ని 3 సార్లు అనగానే చెట్టు మీద నుండి పండు ఉడత ముందుకు పడుతుంది. అలా ఉడత ఆ పండుతో ఆకలి తీర్చుకుంటుంది. తరువాత కొంతసేపటికి కుందేలు వస్తుంది. ఏమైంది మిత్రమా, రాత్రంతా రాకుండా ఎక్కడున్నావు అని ఉడత అడగగానే కుందేలు, నీకోసం పసర ఆకులు తెద్దామని వెళ్తుంటే చూసుకోకుండా ఒక బోతులో పడ్డాను మిత్రమా. రాత్రంతా అందులోనే ఉన్నాను. తెల్లవారిన తర్వాత ఒక ఏనుగు సహాయంతో బయటపడి పసర ఆకులు తీసుకుని వచ్చాను. రాత్రంతా నువ్వు ఏమీ తినుండవు కదా, ఉండి నేను వెళ్ళి నీకు తినటానికి ఏమైనా దొరుకుతుందేమో తీసుకొస్తాను అని కుందేలు అనగానే, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు మిత్రమా, మన దగ్గరికి ఆహారం వస్తుంది చూడు అని మనసులో చెట్టు చెప్పిన మంత్రాన్ని 3 సార్లు అనుకోగానే చెట్టు మీద నుండి పండు క్రిందికి పడుతుంది. దాంతో కుందేలు ఆశ్చర్యంగా, ఇదేంటి మిత్రమా, నువ్వు కొయ్యకుండానే పండు ఎలా క్రింద పడింది అని అడుగుతుంది. ఉడత ఉదయం జరిగిన విషయం మొత్తం చెబుతుంది. అప్పుడు కుందేలు, సరేలే మిత్రమా, ఆ మంత్రాన్ని మాత్రం ఎవరికీ చెప్పకుండా నీ మనసులోనే ఉంచుకో అని అంటుంది. మరుసటి రోజు ఉదయం కుందేలు ఉడత చెట్టు కింద నిలబడి ఉండగా ఒక నక్క అటుగా వస్తుంది. అది చూసిన కుందేలు భయపడి దూరంగా జరుగుతుంది. ఉడత మాత్రం ఏమైంది నక్క బావా, ఇలా వచ్చావు అని అడుగుతుంది. ఉదయం నుండి ఎన్ని ఎత్తులు వేసినా ఆహారం దొరకలేదు. అలా వెళ్తుంటే ఈ పండ్ల చెట్టు కనపడేసరికి ఇటు వచ్చాను. నువ్వేమీ అనుకోనంటే నాకు కొన్ని పండ్లు కోసివా అని అడుగుతుంది. దాంతో ఉడతకు పాపం అనిపించి, సరే నక్క బావా, ముందు ఒక పండు తిను, నచ్చితే మరికొన్ని కోసిస్తాను అని మనసులో మంత్రాన్ని 3 సార్లు అనుకోగానే పండు రాలి కింద పడుతుంది. నక్క ఆశ్చర్యపడుతూనే పండును తింటుంది. ఇంకా కావాలా నక్క బావా అని ఉడత అడగగానే, ఆహా, ఈ పండు ఒక్కటి తినగానే నా కడుపు నిండిపోయింది. అసలు నువ్వు ఇక్కడ ఉండగానే పండేలా చెట్టు మీద నుండి కింద పడింది అని నక్క అడుగుతుంది. అదంతా ఇప్పుడు ఎందుకులే నక్క బావా, నీ ఆకలి తీరింది కదా, ఇక వెళ్ళిరా అని ఉడత అంటుంది. కానీ నక్క మాత్రం, అలా కుదరదు, పండు కింద ఎలా పడిందో నాకు చెప్పాల్సిందే అని పట్టుబట్టేసరికి ఉడతకు ఇంకేం చేయాలో తెలియక, ఈ చెట్టు నాకు ఒక మంత్రం చెప్పింది నక్క బావా, అది తలుచుకోగానే పండు క్రింద పడుతుంది అని చెప్తుంది. అప్పుడు నక్క మనసులో, ఇదేదో మనకు బాగానే ఉపయోగపడేలాగుందే, కష్టపడకుండానే 3 పూట్ల కడుపు నిండా పండ్లు తినొచ్చు అనుకుని, అయితే ఆ మంత్రం ఏమిటో నాకు చెప్పు అని నక్క అడుగుతుంది. ఆ మంత్రం ఎవరికైనా ఒక్కరికే పని చేస్తుంది నక్క బావా, నీకు చెప్పానంటే అది నాకు పని చేయదు, కాబట్టి నేను నీకు చెప్పలేను. కావాలంటే రోజు ఇక్కడికి వచ్చి పండ్లు తినేసి వెళ్తుండు అని ఉడత అంటుంది. దాంతో నక్క, నా కోపం తెప్పించకూడతా, మర్యాదగా చెప్తావా లేక నిన్ను తినేయమంటావా అని బెదిరించేసరికి ఉడత ఇక చేసేదేమీ లేక నక్కకు మాత్రమే వినపడేలాగా మంత్రాన్ని చెబుతుంది. దాంతో నక్క సంతోషంగా అక్కడి నుండి వెళుతుండగా దానికి ఒక ఆలోచన వస్తుంది. అసలు మంత్రం పనిచేస్తుందో లేదో చూద్దామని ఒక చెట్టు క్రిందకు వచ్చి నిలబడి,
పడవోయ్ పడవోయ్ క్రిందకు పడవోయ్ అని 3 సార్లు అనేసరికి ఆ చెట్టు మీద పడుకుని ఉన్న ఒక పెద్ద పులి వచ్చి నక్క మీద పడుతుంది. దాంతో నక్క అక్కడికక్కడే చస్తుంది. మరోవైపు ఉడత మంత్రాన్ని నక్కకు చెప్పినందుకు బాధపడుతూ చెట్టుకు క్షమాపణ చెబుతుంది. నన్ను క్షమించు మిత్రమా, నీకిచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాను. ఆ నక్కకు భయపడి నిజం చెప్పాను అనగానే వెంటనే ఆ చెట్టు, ఏమీ పర్వాలేదు మిత్రమా, నీ చేత భయపెట్టి మంత్రాన్ని చెప్పించుకున్న నక్క ఇప్పుడు లేదు. ఇక ఆ మంత్రం ఎప్పటికీ నీదే, నీకే పనిచేస్తుంది. నువ్వు నిశ్చింతగా ఉండు అని మాట్లాడడం ఆపేస్తుంది. అప్పటి నుండి ఉడత కుందేలు మంత్రాన్ని అత్యవసరానికి వాడుకుంటూ సంతోషంగా ఉంటాయి. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.